ఇట్లా బాగా చేపెట్టు మా డివిజన్లో గణపతి ఉత్సవాలు గత 5 రోజుల నుంచి కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ మెయిన్గా శాంతినగర్ సొసైటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అద్భుతం. ఎందుకంటే అన్ని అన్ని మండపాల కన్నా ఈ మండపం ఒక విచిత్రం అంటే ఒక చరిత్ర ఏంటంటే చెప్పడానికి చాలా ఉంటుంది. కానీ వీళ్ళు కూడా ఇంత ఐక్యతగా ఉన్న కాలనీ చూడలేని వాళ్ళ ఐక్యత చూసి నేను కూడా ముందుకు రావడం అనేది వాళ్ళైతే ఏదైతే అనుకుంటున్నారో 100% నేను చేయడానికి కూడా ముందుండాలని ఈ వేదిక మీద ఈ ద్వారా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్న గౌరవ శాసనసభ్యులైనటువంటి మంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి కొండా దంపతుల దృష్టికి తీసుకెళ్ళి కూడా వీళ్ళకైతే వాళ్ళకైతే ఎట్లయితే బాగుంటుంది అని కూడా చేయడానికి కూడా ఈ ప్లేస్లో చేయడానికి కూడా ముందుంటానని ముఖ్యంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మా యూనియన్లో రామనాథపూర్లో మన కూర్చున్న సంబంధం ఆధ్వర్యంలో అంటే కొండా మహేందర్ వాళ్ళ యూత్ ఆధ్వర్యంలో కూర్చున్న సంబంధం కూడా అనగానే జరిగింది. అందులో భాగంగా కూడా ఇలా కొత్తగూడ మాడిగల్నే మన స్నేహ యూత్లో కంచలేశ్వరరావును హరికృష్ణపూడి ఆధ్వర్యంలో కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది. గత 8 రోజుల నుంచి నేను మాడిగల్లో కూడా చాలా మన పైన ఆదివారం కూడా 10 కూడా అన్నదానం జరిగినది. ఇలా భక్తి అనేది గణనాథి సేవలు గణనాథి యొక్క దీవెనలు పంచుకుంటూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళు ఇచ్చే తీర్థ అన్నప్రసాదానికి తీసుకొని దేవుని కృపకే ఉండి బాగుండాలని కోరుకుంటూ అందరూ కూడా బాగోలు ఉండాలని చూడాలని ఆ దేవుని కోరుకుంటూ అలాగే ఈ శుక్రవారం కూడా రేపటితో 9 శుక్రవారంలో నిమజ్జనం కూడా ఎటువంటి అవంచన లేకుండా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిమజ్జనం పాల్గొని మంచి పూర్తిగా భక్తితోని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళకి సంవత్సరాల నుంచి ఈ కాలనీలో ఈ గణేష్ ఉత్సవాలను నడుపుతున్నాము. ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో ఈ 8వ రోజు మహాన్నదాన కార్యక్రమం నిర్వహించినాము. దాదాపు ఒక 2000 మందితోని ఈరోజు మహాన్నదానం ప్రసాదము దీనికి ముఖ్య అతిథిగా మనకు బుచ్చిరెడ్డి గారు ఇలా మా కమిటీ సభ్యులు అందరితో మేమందరం సమిష్టిగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఈ 9 నవరాత్రి ఉత్సవాలను చాలా బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో చాలా మొత్తం బాగా చేస్తున్నాము. ఈ నిమజ్జనం కూడా ఈ ఫ్రైడే నాడు చేస్తున్నాము. రోజు సాయంత్రం ప్రసాద వితరణ, మహిళల రోజు ఒక పూజా కార్యక్రమం, ఒకరోజు అభిషేకం, ఒకరోజు శివాభిషేకం, ఒకరోజు హనుమాన్ చాలీసా, ఒకరోజు జ్యేష్ఠాదేవి, ఒకరోజు కుంకుమార్చన, ఇలా రోజుకు ఒక్కొక్క రకంగా ఈరోజు ఒక హోమం దాదాపు 17 మందితోని మహాహోమం ఉదయం 5 గంటలకే స్టార్ట్ చేసినాం. ఆ తర్వాత మహాన్నదాన కార్యక్రమం నిర్వహించినాం. మాకు వాస్తవానికి కూడా మా కార్పొరేటరు నేతోని ఇక్కడ చాలా గొప్పగా ఇక్కడ ఈ కాలనీలో ఎక్కడ లేని లెక్క అంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఒక మహాన్నదానే కాకుండా ప్రతి ఒక్క గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎక్కడ లేని విధంగా నిర్వహిస్తున్నాం. మరి ఆ కృప మీకు అందరికీ ఉండాలని ఈ కాలనీలో అందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం.